మేడం ఎలా చూడాలి? బొత్స సత్యనారాయణ ని ఇరుకున పెడుతూ అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు, వాస్తవానికి గతంలో దీనిపై క్లారిటీ వచ్చింది. బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కేవలం కాంగ్రెస్ అధిష్టానం నుంచి, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు. అది కూడా అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కి ప్రధాన ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం నుంచి, సోనియా గాంధీ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ లో భాగంగా అది చదివి ఉండవచ్చు. కానీ ఆ తర్వాత ఆ వ్యాఖ్యలకు కూడా ఆయన తన మనసు నొచ్చుకొని దానికి సంబంధించినటువంటి క్షమాపణలు కూడా చెప్పిన పరిస్థితి చాలా సందర్భాల్లో ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అంటే, ఇక్కడ కాపుల్ని టార్గెట్ చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు ముఖ్య నేతల్ని టార్గెట్ చేయాలని అనుకుంటున్నారా, లేదా ప్రజల దృష్టి మరల్చేందుకు వైఎస్ఆర్ మరణాన్ని ఒక కొత్తగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా అంటే ఏం చెప్తారు? ఒక్కటి సార్, మొదటగా మావిగన్ దెబ్బకి ఎక్కడెక్కడో కొలువుల్లో ఉన్న పాములన్నీ బయటకు వచ్చి ఇప్పుడు పడగ విప్పి కాటు వేయలేవు, కానీ ఉత్తుత్తి బుసలు కొట్టడం మాత్రం బిగిన్ చేసింది. ఈ ఉత్తుత్తి బుసల ఆంతర్యం ఏంటంటే, ఎర్రం నాయుడు గారు ఒక్కరే కారులో విహారయాత్రకు వెళ్ళడం ఏంటో, ఆ టైంలో చనిపోవడం ఏంటో అంటూ ఈ రోజు ప్రత్యర్థులు కూడా బయటకు తీసుకొస్తున్న పరిస్థితి. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు అత్యుత్సాహం ఏంటి? అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు తెర మీదకు తీసుకొచ్చారంటే, కష్టమైన నిష్ఠూరమైన వైసీపీలో జగన్ గారి తర్వాత అంతటి మాట ఆయన మాట శాసనంగా గల వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. నిన్న మొన్నటి రోజు అండి, ఒక నెల రోజుల క్రితం కదా, హార్ట్ స్ట్రోక్ తో హాస్పిటల్ అడ్మిట్ అయ్యి పెరాలసిస్ కూడా వచ్చే పరిస్థితుల్లో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ ఒళ్ళంతా విపరీతమైన నొప్పులతో కష్టంతో కూడా ఆయన అసెంబ్లీ చివరి రోజు సమావేశాలకు వచ్చి, ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు మీరు అసెంబ్లీలో? ఇదేంటి కౌంటర్ ఇస్తానంటున్నారు? ఇదేమన్నా కోర్టా? ఎవిడెంట్రీ అంతా చేత్తో పట్టుకొని ఆ ఎవిడెంట్రీ ప్రత్యర్థులకు ఇవ్వకుండా నోటి మాటగా మాట్లాడి తర్వాత ఇస్తాను కాగితాలని చెప్పడం, ఇది అకౌంటబిలిటీ ఉందా అంటూ ఎక్కడైతే అసెంబ్లీలో ఆయన సింహగర్జన వినిపించిందో, ఇక ఎలా అయితే అంటే ఒక వ్యక్తిని డైరెక్ట్ గా ఎదుర్కోవడం చేతగానటువంటి టీడీపీ ఎప్పుడు దాని బతుకంతా కట్టప్ప పాత్రే పోషిస్తుందండి. బతుకంతా కట్టప్ప పాత్రే. కాలకేయుళ్లాగా యుద్ధం చేసి విజయమో వీర మరణమో ఇది మనకేం తెలుసు. వెన్నుపోటులో ఒక కీలక దశకి చేరుకున్నటువంటి టీడీపీ మరొక్కసారి గతాన్ని తవ్వింది. వారు తవ్వితే 3 అడుగులే తవ్వగలరేమో, ఇక్కడ కాపు వర్గం తవ్వగలిగితే 30 అడుగులు, 3000 అడుగులు తవ్వి అధపాతాళానికి తొక్కగలిగే సమర్థత కాపు సామాజిక వర్గంలో ఉందని గౌరవ టీడీపీ వారికి బాగా తెలుసు. ఏదైతే రంగా గారి మరణం ఆంతర్యం ఏంటి? ఆయనకి ప్రోటోకాల్ ఇవ్వకపోవడం ఏంటి? హోమ్ మినిస్టర్ గారు సస్పెండ్ అవడం ఏంటి? రాష్ట్రం అట్టుడికి పోవడం ఏంటి? కేంద్రం కదిలిపోవడం ఏంటి? ఇవన్నీ కూడా నిన్న మొన్న రామచంద్ర యాదవ్ గారు పెట్టినటువంటి ఒక సమావేశంలో ఒక కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి అప్పసాని రాజేష్ గారు చెప్తున్నారు. ఏమనంటే, ఇదేంటి రజనీ గారు, ఎప్పుడో అయిపోయింది, మీరు అప్పటికి పుట్టనే లేదు, మీకేం తెలుసని, అప్పుడు ఎంత అల్లాడిపోయామో ఎంత నష్టపోయామో అని. అదేంటది మీకెలా తెలుసు? శ్రీకృష్ణదేవరాయలు గారి చరిత్ర మీరు అప్పుడు పుట్టినారా? లేకపోతే ఆ ఏరియా పరిసర ప్రాంతాల్లో మీరేమన్నా తిరిగినారా? ఆయన ఎట్లా పరిపాలించాడో ఎలా చెప్పుకుంటున్నాం? సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద నింద పడకుండా, ఈగ వాలకుండా, వాళ్ళెంత తాపత్రయపడినా ఆఖరికి స్వయాన బాధితుడైనటువంటి కొడుకు మా దగ్గరే ఉన్నాడు, ఇక మీరెవరు మాట్లాడడానికి అంటున్న మాటలు ఎన్నన్నా సరే, మీ బాధితుడైనటువంటి కొడుకు గతంలో ఎక్కడున్నాడు? అప్పుడు ఎన్ని మాటలు మాట్లాడాడు? మీ దెబ్బని ఎదుర్కోలేక, లేకపోతే పోనీలే అని సంఘీభావంతో వెళ్ళాడో, ఒక మంచితనంతో గొడవల్ని ప్రోత్సహించడం ఇష్టం లేక తలదించుకొని వెళ్ళిపోతున్నాడో, అది అతని ఔన్నత్యం, అతని గొప్పతనం. దాంట్లో కూడా మీ గొప్పతనం అని నేను అనను, రాధాబాబు గొప్పతనం అనే భావించాలా. సో ఇటువంటి విషయాల్లో ఈరోజు బొత్స సత్యనారాయణ గారు, ఆయనకి రాజశేఖర రెడ్డి గారితో ఉండేటటువంటి సన్నిహిత సంబంధం, రామచంద్రయ్య అండి, ఆయనకి రాజశేఖర రెడ్డి గారితో ఉండేటటువంటి సన్నిహిత సంబంధం. సో ఇలా కొంతమంది ఉంటారండి. ఆఖరికి రామచంద్రయ్య గారి వియ్యం కూడా అనుకుంటారు రఘురామకృష్ణరాజు గారు.
రామచంద్రయ్య గారి కొడుకుకి ఒక కొడుకు ఉన్నాడండి. అంటే రామచంద్రయ్య గారి మనవడికి అచ్చంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే పేరు పెట్టేసినారండి. వాళ్ళేం క్యాస్టో వీళ్ళేం క్యాస్టో అయినా సరే పేరు చివర రెడ్డితో సహా పెట్టేసినారండి. చూసినారా అభిమానం అంటే ఎలా ఉంటుందో. సో అటువంటి పరిస్థితి. బొత్స సత్యనారాయణ గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారన్న కోపంతో, భావోద్రేకంతో, ఆ బాధతో ఒకవేళ కాంగ్రెస్ చెప్పితే చేసినారా, బాధలు అనినారా, సరే ఏమోనబ్బా ఒక మాట అనేసినారేమో అనుకోండి ఒక మాట అనేసినారేమో అనుకోండి. తమరు పాసిపోయిన లడ్లు అన్నారు, బీజేపీ మీద తిరుపతిలో రాళ్ళు వేసి కొట్టించినారు. మా అన్న అయితే మిమ్మల్ని మోకరిలిస్తానన్నాడు. ఏది మన ఏదైతే నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఒక మీటింగ్ పెట్టి ఇదిగో టీడీపీని చంద్రబాబుని నా మోకరిలిస్తాను, నా మోకాళ్ళ మీద కూర్చోబెడతాను నా ముందు అన్నాడు. బహుశా జైల్లో ఏమన్నా కూర్చోబెట్టినాడేమో, కూర్చోబెట్టి ఉంటారులేండి. ఎందుకంటే గేటుకి అవతలైనా యువతలైనా ఉన్నప్పుడు పాపం నువ్వు అనుకున్నది నేను నెరవేరుస్తానని మోకాళ్ళ మీద కూర్చుంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారేమో, మాకైతే తెలియదు లోపల ఏం జరిగిందో. సో ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయంలో ఇవాళ తిట్టినోళ్ళు కలుసుకుంటున్నారు, కలిసినోళ్ళు విడిపోతున్నారు. కానీ తండ్రి మీద ఉన్నటువంటి ఏదైతే తన స్నేహితుడి మీద ఉన్నటువంటి అపరిమితమైన ప్రేమతో ఒక మాట అన్నారో అనలేదో, అది ఏబిఎన్ పేపర్లో వచ్చిందో లేకపోతే ఆంధ్రజ్యోతిలో వేసినారో, ఏబిఎన్ టీవీలో సర్క్యులేట్ చేసినారో తెలియదు. కానీ ఈ రోజు ఆ మాటని గుర్తు తెచ్చుకొని నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది? అచ్చెన్నాయుడు గారికి వచ్చింది. గతం గుర్తు తెచ్చుకోండి. అచ్చెన్నాయుడు గారు సర్జరీ అయిపోయాక మిమ్మల్ని స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చినారు అని చెప్పుకుంటారు కదా. ఇక పైన 2029కి గవర్నమెంట్ ఫామ్ అయి మీరు గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఫామ్ అయి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే సర్జరీ చేస్తుండగా మధ్యలో తీసుకొచ్చి అదే స్ట్రెచ్చర్ మీద కూర్చోపెట్టగల సమర్థుడు అన్న విషయం మీకు తెలుసు కదా. అతను ఒక మొండోడని తెలుసు కదా. పాపం సర్జరీ అయిపోయాక పాపం మిమ్మల్ని అదే స్ట్రెచ్చర్ మీద తెచ్చినానన్నారు. ఇప్పుడు మధ్యలో తెచ్చేస్తే పరిస్థితి ఎవరు? ఏంటి సంబంధం? కుట్లు ఎవరు వేస్తారు? కట్లు ఎవరు కడతారు? దాన్ని తగ్గట్టు కదా మాట్లాడాలా. అరే అంత పెద్ద ఆయన ఒక విజయనగర సంస్థానంలో మొత్తంలో ఏకదం ఎవరు నుంచో పెడితే ఇతనే నా అభ్యర్థి అని బొత్స గారు అలా వేలుపెట్టి ఇలా చూపిస్తే భారీ మెజారిటీతో గెలిపించగలటువంటి సామాజిక వర్గం, ఆయన అనుచరులు, అన్ని కులాల సంఘటితమైనటువంటి బొత్స సత్యనారాయణ గారిని నోరు తెరిసి ప్రత్యర్థి అయినప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం కానీ ఆ పరిస్థితిలో కానీ లేనటువంటి పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపెట్టుకోండి. అన్న తర్వాత అన్న సమానుడు. అతనికి ఎన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఉంటాడో ఆ సహాయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కానీ ఈ సహాయం నేను చేసినానని బొత్స గారు ఏ రోజు చెప్పరు. ఎందుకంటే ఒక చాట ఉన్నారు, ఒక సామాజిక వర్గం. అన్నతో చెప్పలేనిది బొత్స అన్న ఇది అన్నకి కన్వే చేయండి అన్న అన్నకి చెప్పండి అన్న. లేకపోతే ముందు భార్యకి వైజాగ్ కి సంబంధించి విడాకుల కేసులో కూడా బొత్స గారు చాలా కీలక పాత్ర పోషించినారండి. అంటే నా తమ్ముళ్ళు అంటాడు, ఏదో తెలుసో తెలియకో కోపం ఎక్కువ, వాడి మనసు మంచిది, వాడికి కోపం ఎక్కువ, ఆ మాట అంటే మాటే, వెనక ముందు ఆలోచించడు, అంతేగాని పవన్ లో చెడ్డ గుణాలు ఎప్పుడూ లేవు అని ఎంత మందితో చెప్పేవాడో తెలుసా సార్? వైసీపీలో ఉన్నా సరే ఎంత మందితో చెప్పేవాడు తెలుసా? ముక్కోపి ఏదో మాట అంటే మాటే, మొండోడు. పవన్ కళ్యాణ్ కి బొత్స సత్యనారాయణ చాలా మద్దతు చేసేవారు చాలా విషయాలు గతంలో. చాలా విషయాల్లో అండి. అప్పట్లో కళ్యాణ్ గారు చెప్పినారు, నన్ను మా అన్న దగ్గరకు కూడా తెలియకుండా ఒక డొక్కు స్కూటర్ వేసి వచ్చి మా ఇంటికి వచ్చిన కన్నబాబు నన్ను అడుగడుగున ఆటంకపరిచేవాడు. మరి ఆ టైంలో నీ అన్నతో నువ్వు మాట్లాడలేనప్పుడు నీకు ఎవరు సహకరించేవారు? నీవు యువరాజ్యం నువ్వు నడిపించడంలో ఎవరు నీ వెనకాల? అన్న తర్వాత అన్నకు మించిన పాత్ర పోషించిన వాడు. ఈ రోజు అచ్చెన్నాయుడు కుక్క మురిగినట్టు మురుగుతుంటే ఆయన గురించి మాట్లాడే స్థాయి మీది కాదు సార్. ఆయన కంటతడి పెడితే అది రాష్ట్రానికి కీడు నష్టం. అటువంటి గొప్ప మహోన్నత నాయకుడు సార్ అని చెప్పాలి కదా సార్. చిరంజీవి గారు ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ముఖ్యమంత్రి పాత్ర ఇవ్వాల్సి వస్తే బొత్స గారు ఒకటే మాట, చిరంజీవి అన్న నువ్వు తీసుకుంటే ఓటు, నేను తీసుకుంటే తీసుకోబ్బా, ఏమవుతుంది, నువ్వైతే ఓటు నేనైతే ఓటా అని అనగలటువంటి సమర్థుడు అన్నటువంటి పరిస్థితి. ఇది కాక ఏరి కోరి ఎంచి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ కాదు నా అక్కడ మనుగడ అంటూ బీజేపీకి వెళ్ళిపోతే నాకు ముఖ్యమంత్రి ఇవ్వలేదే,
నాకు ముఖ్యమంత్రి ఇవ్వలేదే, నేను ఎందుకు ఇక్కడ ఉండాలి అని ఒక్క మాట కూడా అనుకోకుండా, ఏముందబ్బా ముఖ్యమంత్రి పదవిది, తండ్రి లేని బిడ్డ, ఈ టైంలో మనం జగనన్న చెయ్యి వదలకూడదు అన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా అట్టే చేయి పట్టుకొని ఈ రోజుకి నడిపిస్తుంటే, నిన్నటి రోజు అభ్యర్థుల ఎంపికప్పుడు అందరికి వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళకి ఓటేయండి, వీళ్ళకి మంచోళ్ళు, నా అన్న లాంటి వాళ్ళు, నా చెల్లి లాంటి వాళ్ళు, నా అక్క లాంటి వాళ్ళు అందరికీ చెప్పినాడే. ఆ రోజు బొత్స గారు చేయి పట్టుకొని నా తండ్రి సమానులు, నా తండ్రి స్థానం గల వ్యక్తి అంటూ మాట్లాడుతున్న కాసేపట్లో కొద్ది క్షణాల్లో కన్నీటి పర్యంతమైనటువంటి బొత్స గారి మనసు ఎంత సున్నితమైనదండి. ఈ రోజుకి వాళ్ళ ఇంట్లో ఎక్కడ కూడా రాజశేఖర్ రెడ్డి ఆయన గుర్తు వస్తున్నారు అనే పదాన్ని ఎక్కడా వాడరట. ఆయన పదం చెప్తుంటే తింటున్నవాడు కూడా. అప్పట్లో మనం అందరం కలిసి కూర్చున్నప్పుడు, ఇదిగో రాజశేఖర్ రెడ్డి, ఇదిగో ఇదిగో బొత్సకి ఇది ఇష్టం అనేవాడు, గుర్తుందా బొత్స అనగానే తింటున్న మనిషి వెయిట్ చేసేవాడట. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పేవారట, లేదు లేదు ఆయన పేరు ఎత్తకండి, ఆయనకి ఎమోషన్ అయిపోతారు అంటే, అయ్యో మర్చిపోయినా, ఊరుకోబోచ్చా నువ్వు లేకపోతే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే నువ్వు లేవేంటి, నువ్వు లేవేంటి, ఆ కొడుకు వెన్నంటే తండ్రి సమానుడివి, వదిలే, ఏం కాదులే మర్చిపోయి గుర్తు చేశాను అనేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబం సార్ ఈ రోజు ఆయన ఎక్కెక్కి ఏడుస్తుంటే ఆ నియోజకవర్గ ప్రజలందరూ కన్నీటి పర్యంతం అయ్యారు. మీకు కూడా తెలుసు, అంబటి రాంబాబు గారికి సహకరించినానో, లేకపోతే 7 గంటలు ఇళ్ల మీద దాడి చేస్తే ఖండించినానో, ఎన్ని మార్లు మీరు కనుక్కోండి అంబటి రాంబాబు గారిని. ఫోన్ చేసి, అమ్మా నా కోసం నీ పదవిని వదులుకున్నావో, పార్టీ నుంచి బయటకు వచ్చినావో, ఈ రోజు ఈ పనికి మాలినోళ్ళు నిన్ను బూతులు తిడుతున్నారో, ఒక్కసారి నిన్ను ఎదురుపడి నీకు కనీసం కృతజ్ఞతలు చెప్పాలన్న ఆతృతతో ఉన్నాను తల్లి, నీకు ఇబ్బంది లేకపోతే ఒక్కసారి కనపడనా అని ఒక 10 సార్లు అడుగుంటారు సార్ అంబటి రాంబాబు గారు మా పక్క సందులో. అయినా సరే, వద్దులే అన్నా, ఏముంది మీకోసం అని కాదులే అన్నా, అది చట్ట విరుద్ధం అన్నా, మిమ్మల్ని అరెస్ట్ చేస్తానో జైల్లో వేస్తానో నేను వచ్చుండేదాన్ని కాదు. మీరు కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ గారిని తిట్టేవాళ్ళన్నా, నాకు అసలు నచ్చదన్నా, అలాంటి తప్పుడు మాటలు ఏ రాజకీయంలో ఎవరు ప్రత్యర్థులు ఒకరు తిట్టుకోకూడదు అనే సిద్ధాంతాలు కలిగిన దాన్ని, అది వద్దులే అన్నా, మిమ్మల్ని కలవడం నాకు ఇష్టం లేదన్నా, ఏమనుకోకండి అన్నా అని చెప్పేదాన్ని. అలాంటిది బొత్స గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనగానే మీకు చెప్పినానా లైవ్ లో, నేను వెళ్ళి హైదరాబాద్ కలిసి వస్తాను సార్ వైజాగ్ కలిసి వస్తాను సార్, ఇది రాజకీయం అనుకోండి, లేకపోతే వైసీపీ అనుకోండి, కులం అనుకోండి, ఏమైనా అనుకోండి, ఒక మహోన్నత నాయకుడికి కష్టం అనిపిస్తే కనపడాల్సిన బాధ్యత ఒక ఉత్తమ పౌరులకు ఉంటుంది సార్. పౌరులలో ఉత్తమ పౌరులకు ఉంటది. కానీ రాంబాబు గారి పక్క సందులో కలవడానికి ఆలోచించిన నేను, ఎవరేమన్నా అనుకోనండి, ఆయనకి ఒంట్లో బాగలేదు, ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆయన కలవాలి అని తాపత్రయపడ్డానా, అదే ఆర్పి అనుకుంటా, కిరాక్ ఆర్పి, ఆయన గురించి మాట్లాడితే నువ్వెంత, నీ స్థాయి ఎంత, ఒక మేరు పర్వతం లాంటి వ్యక్తి గురించి మాట్లాడే స్థాయి నువ్వు అంటూ అతన్ని కూడా గట్టిగా వాయించలేదండి. సో ఇవన్నీ కూడా అతనికి మనం ఇచ్చేటటువంటి గౌరవం సార్, గౌరవం. అటువంటి వ్యక్తిని ఏడిపించి అతన్ని బయటికి తెప్పి మా విగ్గన్ అనేది పక్కన పెట్టుకుందాం, పక్కన పడేద్దాం అని అనుకుంటున్నారేమో. గన్ను సూటిగా ఎక్కుపెట్టినాడు గురుడు. ఇకపోతే వారు వన్ సైడే. అప్పుడు ఆపరేషన్ అయిపోయాక స్ట్రక్చర్ మీద బయటికి తెచ్చినారు. ఇప్పుడు ఆపరేషన్ మధ్యలో బయటికి తెస్తే ఎలా ఉంటుందో తెలుసా అధ్యక్ష? లైవ్ లో మీరు చెప్తారు గాని మీ 3 గొట్టాల మైకులు వచ్చి చెప్తాయి. ఇప్పుడు చెప్పండి మైకుల్లో, స్ట్రక్చర్ మధ్యలో కాదు, సర్జరీ మధ్యలో తెచ్చారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయం చేయండి. ఇది తప్ప, ఇది ఒప్ప, రాజకీయంలా చేయండి. వ్యక్తిగత విషయాలు మాట్లాడి ఒక మహోన్నత నాయకుడిని కంటతడి పెట్టిస్తే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. అతని గురించి మీకు తెలుసు, రాధాకృష్ణకి ఒకటే చెప్పినాడు, తిప్పిన స్టేషన్ కి తిప్పకుండా తిప్పుతానని. తమరికైతే సర్జరీ అయిపోయాక తెచ్చినట్టున్నారు, గతంలో సర్జరీ మధ్యలో తెస్తాను అదే స్ట్రెచ్చర్ లో నా తండ్రి సమానుడైనటువంటి బొత్స సత్యనారాయణ గారి గురించి మాట్లాడారు కాబట్టి అని అంటే ఎటు పరిగెట్టాలి మనం? ఆ వ్యక్తి మొండాడని తెలుసు కదా, చెప్పింది చేస్తాడని తెలుసు కదా, చేసేదే చెప్తాడని తెలుసు కదా. మనకు అవసరమా తలుపులు గొళ్ళాలు పెట్టుకొని లోపల కూర్చుంటే పెంకులు పగలగొట్టి దిగ్గల సమర్థుడు మాట్లాడుకుందామా? మళ్ళీ రంగా గారి చావు ఎలా చనిపోయిందో తెలుసుకుందామా? మర్డర్ కేసు రీఇన్వెస్టిగేషన్ వేపిద్దామా? రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కోలేక దొంగదారిలో కట్టప్ప కుట్రకోణంతో చేసేటటువంటి మీ రాజకీయం ఈసారి కాబోతుందేమో భూస్థాపితం అంటూ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మేమేం చేయగలం స్వామి? సో దయచేసి రాజకీయంలా చేయాలని నా కోరిక అండి.